హాయ్. సెప్టెంబర్ 5న ఢిల్లీలో ఏం జరగబోతోంది? జూలై 20 రిపీట్ అవుతుందా? ఆ రోజు వేలాది మంది ప్రజలు దేశ రాజధానిని చుట్టుముట్టబోతున్నారా? సెప్టెంబర్ 5న కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన భారీ మార్చు ఢిల్లీ పోలీసులకు సవాల్గా మారింది. ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వరకు శాంతియుతంగా మార్చి నిర్వహిస్తామని సీజేపీ ప్రకటించిన జంతర్ మంతర్ అనుభవాలు, గాయాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హిస్టరీ రిపీట్ కాకుండా ప్రత్యేక వ్యూహంతో రెడీ అవుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇండియా గేట్ దగ్గర ప్రారంభమై జైసింగ్ రోడ్లోని ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వరకు 2.5 కిలోమీటర్ల మేర ఈ శాంతియుత మార్చ్ సాగనుంది. గత నెలలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన విరమించిన సమయంలో నిరసనకారులకు కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదనేది వాళ్ల ప్రధాన ఆరోపణ. నీట్ పరీక్షల వైఫల్యంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు ఈ మార్చిలో పాల్గొంటాయని సీజేపీ ప్రకటించింది. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న బాధితులు కూడా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ నిరసన మార్చుకు సంబంధించి తమకు ఎలాంటి దరఖాస్తు రాలేదని ఢిల్లీ పోలీసులు చెప్తుంటే త్వరలోనే అప్లై చేస్తామని సీజేపీ ప్రతినిధులు చెప్తున్నారు. నిరసన జరగనున్న ఇండియా గేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో BNS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి ధర్నాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ముందస్తు అనుమతితో కేవలం జంతర్ మంతర్ వద్ద మాత్రమే నిరసనలు తెలపాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇండియా గేట్ లాంటి కీలక ప్రాంతంలో భారీ జనసందోహం చేరితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు కూడా భారీగా జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. ఆందోళనకారుల సంఖ్యను బట్టి కార్యక్రమాన్ని రామ్లీలా మైదానానికి మార్చేలా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో వారి ప్రయాణాలు, సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టారు. భద్రత కోసం CRPF బలగాలను మోహరించడంతో పాటు అవసరమైతే ITBP సిబ్బందిని కూడా రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంపై పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ప్రత్యేక బృందం దృష్టి సారించింది. గ్రూప్ నాయకులు, అధికార ప్రతినిధులు, ఇతర నిర్వాహకుల వివరాలను సేకరించే పనిలో పడింది. నిరసనకారులు, మద్దతుదారులు ఏ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వస్తున్నారన్న కోణంలో డేటా విశ్లేషిస్తున్నారు. నీట్ బాధితుల కుటుంబాలను గుర్తించి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. న్యూఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భద్రతా ఏర్పాట్లపై వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ సైతం ఈ నిరసన తీవ్రతను అంచనా వేస్తూ పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది.